వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన పురస్కరించుకుని ప్రతిపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి ఆసుపత్రిలో రోగులకు స్థానిక నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి పండ్లు పంపిణీ చేసిన ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ బూర్ల రామాంజనేయులు పేద ప్రజలకు ఆసుపత్రిలో రోగులు పండ్లు పంపిణీ చేయడం జరిగిందని, ప్రతిపాడు చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి విశేష కృషి చేసి దురదృష్టి కలిగిన నాయకుడని కొనియాడారు. సాంకేతికత, మౌలిక వసతులు, పెట్టుబడుల రంగాల్లో ఆయన చేసిన కృషి రాష్ట్రానికి గుర్తింపు తీసుకొచ్చిందని తెలియజేశారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న వారికి పండ్లు పంపిణీ చేసి వారి ఆరోగ్య పట్ల శ్రద్ధ చూపించారు. ఈ కార్యక్రమం ద్వారా నాయకులు, కార్యకర్తలు సేవాభావాన్ని చాటుకున్నారు. సరే, ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు. లాగు ఇంకోటి అడుగురండి, అడుగుతారండి కొంచెం. నీకు ఇస్తానులే పాపకు ముసలికైనా
ఎక్కువ రావాలండి. అమ్మాయి అవునా అవునా అక్కడ రాత్రి యాభై ఒకటి ఎందుకు 51 కాదయ్యా 51 డేట్ ఆఫ్ బర్త్ 51 అంటే 2కి 50 మళ్ళీ 70 వస్తుందిలే. అక్కడ మీ ఎమ్మెల్యే మన నరేంద్ర గారు ఉన్నారు, అక్కడికి వెళ్తే నీకు ఇస్తారు సర్టిఫికేట్ తీసుకుంటే. అక్కడ రాయాలి, మా దగ్గర కాదు, అక్కడ రాయాలి. రాస్తారు, ఇస్తారు. మన రాష్ట్ర ప్రియతమ ముఖ్యమంత్రి, మా అందరి ఆరాధ్య దైవం, ఈ రాష్ట్ర ప్రజలు గుండెల నిండా ఒక దైవాన్గా భావించి ఆయన వల్లే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఆయన వల్లే ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉంటారన్నటువంటి ఎంతో ఆశ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క 76వ జయంతిని ఘనంగా జరుపుకుంటున్నారు. ఇది ఒక గ్రామానికో లేదా ఒక ప్రాంతానికో పరిమితం కాకుండా ప్రతి వాడలో కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని జరుపుకోవడం అనేటువంటిది మనం అందరూ కూడా అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ప్రపంచమే మెచ్చినటువంటి ఒక విజనరీ మనకు ముఖ్యమంత్రిగా ఉండడం, ఆయన విజన్లో అనేక కార్యక్రమాలు సక్సెస్ అయ్యాయి. హైదరాబాదు అభివృద్ధి కానీ, లేదా డాక్రా సంఘాల అభివృద్ధి కానీ, లేదా జన్మభూమి కాన్సెప్ట్ కానీ, ఇప్పుడు P4 కూడా ఖచ్చితంగా 2047 నాటికి ఈ రాష్ట్రంలో పేదరికమైనటువంటిది ఉండదు. సో ప్రతి ఇంట్లో కూడా ఒక ఉద్యోగస్తుడా లేదా ఒక పారిశ్రామికవేత్త ఉంటాడు, ప్రతి ఒక్కరూ చదువుకుంటారు, ఆడ మగ కలిసి పనిచేసుకోవడం అనేటువంటిది కూడా జరుగుతుంది. సో ఈ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి ఒక రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నటువంటి ఒక ఆలోచనతో 76వ సంవత్సరంలో కూడా నవ యువకుడులాగా చైతన్యమూర్తిగా రోజు 18 గంటల పైగా పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి జయంతిని జరుపుకోవడం, పుట్టినరోజును జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. సో ఈరోజు ఆయన సుభిక్షంగా ఈ రాష్ట్రాన్ని ఇంకా 10 కాలాల పాటు ముఖ్యమంత్రిగా పరిపాలించాలని, ప్రజలందరినీ సుభిక్షంగా సంతోషంగా సంక్షేమ కార్యక్రమాల్లో వారిని అభివృద్ధి పరచాలని, ఈ రాష్ట్ర అభివృద్ధిని ప్రపంచం మెచ్చుకోదగ్గట్టుగా చేయాలన్నటువంటి దృఢ సంకల్పాన్ని ఆ భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను.